చేద్దామన్నటువంటి ప్రయత్నం చేశారు. కానీ దైవానికి సంబంధించిన అంశం కదా, ఎక్కడ జరగాలో ఎప్పుడు జరగాలో అక్కడే జరుగుతుంది. కరెక్ట్గా ఆ టైంకి కోర్టు అప్పటిదాకా మాట్లాడిన కోర్టు అకస్మాత్తుగా రంగంలోకి దిగడం ఏంటి, ఈ ముక్క మాట్లాడడం ఏంటి? అందుకనే అదేదో అంటారు కదా, ఒక సామెత ఉంది కదా, శివుడు ఆజ్ఞ లేనిదే చేయమని కొట్టదని. ఇప్పుడు దేశవ్యాప్తంగా లడ్డూలకు సంబంధించి లేకపోతే నాణ్యత ప్రమాణాలు ఏంటి, ప్రసాదాలు అన్నటువంటి ఒక చర్చ నడుస్తుంది. రెండో పక్కన దేవుణ్ణి తేడాగా వాడకూడదు అన్నటువంటి కాన్సెప్ట్ ఏకంగా సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ నోట్లో నుంచి రావడం అంటే దేవుణ్ణి రాజకీయాలకు వాడకూడదు అన్నటువంటి ఒక సూత్రాన్ని ఇందులోకి లైన్లోకి తెస్తే అది కాస్త డిక్లరేషన్ పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు పాయింట్ అలా ఏంటంటే దాన్ని సేవ్ చేయాలా, స్లో డౌన్ చేయాలా? వాళ్ళ పత్రికలు మీరు 18వ తారీఖు నుండి చూస్తే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా విరుచుకుపడ్డాయి. ఇంకేముంది, జగన్ తిరుపతిలో వచ్చేసాడు, ఆ గుళ్ళో ఇట్ట చేశాడు, ఈ గుళ్ళో ఇట్ట చేశాడు అన్నటువంటి. జగన్ చేసిన చెడు ఉంది, మంచి ఉంది. చంద్రబాబు చేసిన చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. అదే జగన్ అదే మిరాసి వ్యవస్థను పునరుద్ధరించాడు. అర్చకుడు తను ఓపికన్నంత వరకు వృత్తి చేసే అవకాశం కల్పించాడు. అదే సందర్భంలో జీతాలు పెంచాడు, లక్షల గుళ్ళు కట్టించాడు. అతను అవి రానియకుండా ఇటు పక్కన ఒక తనను ఒక దైవద్రోహి కిందనే చూపించే ప్రయత్నం చేశారు. కానీ జగన్ అనేటువంటి వ్యక్తిని పక్కన పెట్టేయండి, బేసిక్గా ఈ ధర్మానికే ఒక అవమానాన్ని, ఒక అపప్రదని తీసుకొచ్చారు. లడ్డూలో కల్తీ జరిగితే సాధారణంగా వెంటనే విధర్మీయులు వాడే పదం ఏంటి? ఒకనాడు మనకి ఈ దేశం మీద దండయాత్రలు చేసినటువంటి ముస్లిం రాజులు కానీ లేదా క్రైస్తవులకు సంబంధించినటువంటి దేశాలైనటువంటి బ్రిటన్, వీళ్ళు ఏమనేవాళ్ళు, గుళ్ళకి ధ్వంసం అయినప్పుడు, సాంస్కృతిక విధ్వంసం జరిగినప్పుడు మీ దేవుడే కాపాడుకోలేనప్పుడు, మీ గుడిని మీ దేవుడే కాపాడుకోలేనప్పుడు మిమ్మల్ని ఏం కాపాడతాడనేవాళ్ళు. ఆ కాన్సెప్టే ఆ రోజు